వ్యాపారవేత్తపై అక్రమంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది పోలీస్ శాఖ. ఇప్పటికే జరిపిన విచారణలో కోటేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించారు. దాంతో కోటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సైబరాబాద్ సిపి. ఇద్దరు వ్యాపారుల మధ్య తలెత్తిన సివిల్ వివాదంలో తలదూర్చిన కోటేశ్వరరావు అప్పు ఇచ్చిన వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాక్ష్యాధారాలతో సహా బాధితుడు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఎస్ఐపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఎస్ఐ కోటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేశారు పోలీసు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, వ్యాపారిపై థర్డ్ డిగ్రీ చేశాడనే కారణంగానే ఎస్ఐ కోటేశ్వరరావుపై వేటు వేశారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అధికార దుర్వినియోగం పాల్గొన్న నేపథ్యంతో అతన్ని కోటేశ్వరరావుతో పాటు ముగ్గురు కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికార దుర్వినియోగాన్ని పూర్తిగా అధికార దుర్వినియోగంతో పాటుగా ఒకరికి లాభం చేకూర్చే విధంగా, ఒకరికి వ్యక్తికి లాభం చేకూర్చే విధంగా, ప్రధానంగా అతన్ని సంతోషపెట్టే విధంగా ఇటు కోటేశ్వరరావు ఇటు మరొక బాధితుడిని ఇబ్బంది పెట్టాలన్న పూర్తి ఆధారాల నేపథ్యంలో అతని మీద పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్టుగా సిపి సైబరాబాద్ పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే కోటేశ్వరరావు పైన ఒక కేసు కూడా నమోదైంది. అతనితో పాటు అతను సహకరించిన ముగ్గురు కానిస్టేబుల్పై కూడా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే 75 లక్షల రూపాయలు తీసుకున్న రవీందర్ ప్రసాద్కి పూర్తిగా అనుకూలంగా వ్యవహరించాలన్న నేపథ్యంలో అతనిపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే మరోవైపు శివప్రదీప్ సంబంధించి శివప్రదీప్ రవిప్రసాద్ రవీంద్ర ప్రసాద్ మధ్య ఉన్న సివిల్ డిస్ప్యూట్ లో కోటేశ్వరరావు తలదూర్చి ఒక పక్షాన పూర్తిగా న్యాయం చేకూర్చే విధంగా చేశాడు, ఒకరికి వంటపాడే విధంగా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అతనికి సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటికే ఒక క్రిమినల్ కేసు కూడా కోటేశ్వరరావుపై నమోదైంది. అయితే కోటేశ్వరరావు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మరోవైపు డీసీపీ నేతృత్వంలో ఒక విచారణ కూడా పూర్తి స్థాయిలో కూడా కోటేశ్వరరావు అతనికి సహకరించే కానిస్టేబుల్ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుపుతున్నారు. థ్యాంక్ యూ రమేష్.